దేవుని సన్నిధి ఒక ధన్యత. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సంసోనును దేవుడు తన సన్నిధితో నింపినప్పుడు శత్రువుల మీద ఎంత విజయం. పాపం చేసి దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నప్పుడు చవిటి పర్రగా మారిపోతున్నాడు, బలహీనుడుగా అయిపోతున్నాడు కదా. అంటే ఈ ధన్యతను పోగొట్టుకోకూడదని అర్థం. దేవుని సన్నిధి దిగాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆయన ఎక్కడ దిగుతాడు, ఆయన సన్నిధి ఎక్కడ దింపుతాడు అంటే దానికి జవాబు ఉంది. యెషయా 57:15 ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. ఆయన ఎవరిని తన సన్నిధితో నింపుతాడు? యెషయా 57:15 ఉంది. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. గాడ్ విల్ డ్వెల్ అమంగ్ ద మీక్ పీపుల్. అహంకారులంటే దేవునికి ఇష్టం లేదు, అవిధేయులంటే దేవుడు ఉండలేడు, అక్రమస్తుల మధ్యలో దేవుడు నివసించలేడు. ఎవరైతే దీనులై, ఎవరైతే వినయం గలవారై, ఎవరైతే దేవుని వెతుకులాడుతున్నారో, పరిశుద్ధ నివాసంలో ఉండే ఉన్నతమైన నివాసి అయిన దేవుడు దిగి వచ్చి వారి మధ్యలో నివాసము చేస్తాడని వాక్యం